నరకాదులు అన్నీ ఈ 3 లోకాల్లోవే. ఏవో స్వర్గాలంటే ఇష్టం కాబట్టి వాటిని చూపిస్తూ ఉంటాం, నరకాలంటే ద్వేషం కాబట్టి వాటిని చూపించాం, అంతే తేడా. ఈ పక్కన నరకాలుంటే ఆ పక్కన దీని పేరు స్వర్గాలు. ఉత్తర దిక్కు స్వర్గాలకి పేరు, దక్షిణ దిక్కుకి యమలోకాలు అని పేరు అన్నమాట. అని అవి భూమికి కింద భాగంలోనూ జలానికి పై భాగంలోనూ ఉంటూ ఉంటాయి అన్నారు. దక్షిణ దిక్కున అగ్నిశ్వాత్తాది పితృదేవతలు, నిత్య పితృదేవతలు ఉంటారు అని చెప్పుకున్నాం. వాళ్ళ యొక్క గోత్రములు, ఆ పితృదేవతలు ఎవరెవరి గోత్రాలు ఏమిటి, ఎవరెవరి విశేషాలు ఏమిటి అని వచ్చిన వాళ్ళందరినీ పాపం లిస్టు రాసుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు కదా, ఈ వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చోరు కదా. వీడు ఆ తండ్రి పోయిన తర్వాత 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో 50 ఏళ్ళలో తదినాలు ఎడుతుంటాడు కదా. ఈ లోపల వాళ్ళు వాళ్ళ ఫలితాలను అనుభవించేస్తూ ఉంటారు కదా. వాళ్ళు స్వర్గంలో ఉండొచ్చు, నరకంలో ఉండొచ్చు, ఇంకో భూలోకంలో పుట్టవచ్చు, ఎక్కడో అక్కడ జరిగిపోతుంటారు కదా. ఎందుకు ఈ లిస్టు వీడు తయారు చేసుకోవడం అంటే, వీడు గోత్రనామాలు పెట్టుకుని వాడి కొడుకు ఏమేమి ఇస్తున్నాడో ఆ గోత్రనామాల కల వాడిని మళ్ళీ ఎక్కడ పుట్టించామో వాడికి దేనిని అందచెయ్యడం కోసమని. ఇది వీళ్ళ యొక్క డ్యూటీ యాజ్ ఏ పోస్ట్ మ్యాన్. అంతే కదా జరిగేది లోకంలో. అమెరికాలో ఉన్న కుర్రవాడికి ₹1,00,000 కట్టాం, వాడికి తీరాపట్టి వెళ్ళేటప్పటికీ 3,000 4,000 చేతిలో పెడతాడు వాడు, 2,000. ఎలా వచ్చింది ఇదంతా తేడా అనంటే, ఇక్కడి విలువ అక్కడి విలువ చూస్తాడు. మనం శుభ్రంగా పంచపక్ష ప్రమాణాలతోటి ఇక్కడ బ్రాహ్మణాదులకు భోజనం పెట్టి శ్రాద్ధక్రియలు చేస్తే, వాళ్ళు అక్కడికి వెళ్ళాక తీరా చేసి ఆ పెద్దవాడు వెళ్ళిపోయినవాడు ఎవరితోనో వాళ్ళు అన్వయించుకోకండి, ఆలోచించండి న్యాయంగా. స్వీయ మమకారాన్ని విడిచిపెట్టి ఈ వెళ్ళినవాడు కుక్కయ్యాడా, పందయ్యాడా, గాడిదయ్యాడా, చెట్టయ్యాడా, చామయ్యాడా, దేవతయ్యాడా, మనుషుడయ్యాడా, ఏదైనా కావచ్చుగా. అదే మా నాన్న, మీ నాన్న నీకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ నాన్న స్వరూపాన్ని నువ్వు చూచావు. వాడు 16 ఏళ్ళు 20 ఏళ్లలో కుర్రవాడే కదా. ఇప్పుడు ఈ వయసులో నువ్వు చేసిన వెర్రి పనులు వాడు చేయవలసిందే కదా. మమకారం ఒకటి పక్కన పెట్టి ఆలోచన చేస్తే ఆ చేసిన పాపాలు పుణ్యాలు అనుభవించవలసిందే కదా. ఆ అనుభవించడంలో కుక్క అవ్వచ్చు, గాడిద అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, నరకంలోనూ పడవచ్చు. వాడికి అనుగుణమైన ఆహారంగా వీడిచ్చిన ఆహారాన్ని మార్పు చేసి అందివ్వడం ఈ నిత్య పితృదేవతల యొక్క కర్తవ్యం అన్నమాట. కొంచెం లోపలికి వెళితే ఇంకా విచారణ పెరుగుతుంది. సరే, ఇక్కడికి వెళ్ళేటప్పటికీ గణములతో కూడుకున్నటువంటి యమధర్మరాజు గారు చచ్చిపోయినటువంటి మనుష్యులందరికీ కూడా వాళ్ళ కర్మను అనుసరించి దండాన్ని ఏర్పరుస్తూ ఉంటారు అన్నారు. అక్కడ 28 నరకములు ప్రధానమైన ఉన్నాయి. వాటిని చెబుతున్నా వినండిన్నారు. తామిస్త్రం, అంధతామిస్త్రం, రౌరవం, మహారౌరవం, కుంభివాకం, కాలసూత్రం, అశపత్రవనం, శోకరం, అంధకోపం, గృహభోజనం, సందంశం, తప్తసూర్మి, వజ్రకంటకం, శాల్మరి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షం, సారమేయాదనం, అవీచి, అయఃపానం, క్షారకర్దమం, రక్షోగణ భోజనం, శోలప్రోతం, దందశోకం, అవటనిరోధం, పర్యావర్తనం, సూచీముఖం అని ఇట్లా పేరు కలిగినటువంటి 28 యాతనా ప్రదేశములు ఉన్నాయి అన్నారు. ఇవన్నీ కూడా పరవెత్త, పర అపత్య, పరకళత్రాలు. వాళ్ళ అబ్బాయిలను ఎత్తుకొచ్చినా, మరి వాళ్ళ డబ్బును ఎత్తుకొచ్చినా సరే, వారి భార్యలను చెప్పనేక్కర్లేదు, రావణాసుర కృత్యాలు. వీళ్ళందరూ యమదూతల పాశాల్లో బద్దెలైపోయిన వాళ్ళై తామిశ్ర నరకం అనేటటువంటి నరకంలో పుడతారు. అక్కడ ఏమిటి ఏనని ఆ గదిలో పడేశాక చీకటి, ఏం కనపడదు, భోజనం పెట్టరు, మంచినీళ్ళు ఇవ్వరు. ఇంకా గట్టిగా మాట్లాడితే రోజుకి వీడి డ్యూటీ ఉంటుందన్నమాట. ఇవాళ 500 దెబ్బలు, రేపు పొద్దున్న 1000 దెబ్బలు, ఎల్లుండి రోజున 1500 దెబ్బలు, ఇలా పెరుక్కుంటూ చాంద్రాయణ వ్రతాలు చేస్తుంటారు చూడండి. ఆ రకంగా వీళ్ళకి దీంతో మూర్ఛపోతూ ఉంటాడు. ఇదిలాగే ఎవరినైనా వంచన చేసి వాళ్ళ భార్యాపుత్రాదుల్ని ఈ తనకు ఉపయోగించుకునేటటువంటి తీరులో తిరిగినట్లయితే వాడిని అంధతామిశ్రం అనే నరకంలో ప్రవేశిస్తారు అన్నారు. ఇది మామూలు చీకటి ఇందాకటిది, ఇది మరికొంచెం ఇంకొంచెం చీకటి అన్నమాట. అంధతామిశ్రం గుడ్డి చీకటిలా ఉందిరా అంటుంటారు చూడండి. గుడ్డి చీకటి ఏమిటి? ఏ చీకటైనా చీకటే కదా. అంటే అందులో తేడా. నక్షత్రాలు కూడా మేఘం చేత కప్పబడిపోయిన అమావాస్య నాటి రాత్రి చీకటిది. నక్షత్ర కాంతులుంటే ఏదో గుడ్డి వెలుతురు కాస్తో కోస్తూ ఉండవచ్చుగాక. అది ఈ సంసారంలో అక్కడికి వెళ్ళిన వాడే వీడు అక్కడ యాతనని పొందుతూ
కళ్ళు కనపడవు, బుద్ధి పని చెయ్యదు. ఇదో విశేషం. ఇందాకటి దాంట్లో బుద్ధి పని చేయకపోవడం లేదు. ఆ తర్వాత ఈ సంసారంలో ప్రపంచంలో ఎవడైతే నాది నేను అనేటువంటి అహంకార మమకారాలతో కూడుకుని సర్వప్రాణులకు దోహం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటాడో వాడిని రౌరవమనే నరకంలో పడవేస్తారు. అక్కడ ఆ ప్రాణులు ఆ యమదూతల చేత పీడింపబడుతూ ఉండేటువంటి ఉంటారు వీళ్ళు. విశేషం ఏమిటి అంటే రురు మృగములు అనని పాముల కంటే కొంచెం ఎక్కువ పీడ కలిగించే జంతువులు ఇవి. పాములు అయితే కరిచేసి వెళ్ళిపోతాయి, ఇలా పట్టుకుని పీక్కుని కరుస్తూ ఉంటాయి కాసేపు వరకు. అలాంటి ఆ రురువులు అనేటటువంటి మృగములు అదే జంతువులు అక్కడ ఉంటాయి. ఇక్కడ ఎవరెవరైతే వీడు లోకంలో పీడించాడో ఈ పీడలను అనుభవించిన అంతటి ఈ జంతువులందరూ అక్కడ రురుమృగములై ఇండి పట్టుకు పీడిస్తూ ఉంటారన్నమాట అని. ఎందుకంటే దారుణం ఏమైనా ఉన్నదా అని. సరే, ఆ తర్వాత కేవలం తన శరీరదేహాన్ని మాత్రం పోషించుకుంటూ ఉంటాడు. అలా ఉంటారా అని ఎక్కడో చూసాం. అలాంటి వాళ్ళ గురించి స్మరించడం అనవసరం. దొడ్లో అరటిపిల్ల కలిపి పండితే తన గదిలో పెట్టుకున్నాడు. పెళ్ళాం లేదు ఇలాగాను. ఉంటే తల్లి చెల్లెలు ఎవరో ఉన్నారు అక్కడ. ఇందులో ఒక్క పండినా వాళ్ళకి పెట్టకుండా పండినప్పుడల్లా తన గదిలో కూర్చొని తినేసేసేటటువంటి యజమానులు కొంతమంది ఉండేవారట. వాళ్ళ ఏమిటి అని వాళ్ళని మహారౌరవ నరకంలో పడవేస్తారు అన్నారు. అక్కడికి వెడితే ఏమవుతుంది అనని మాంసము మాత్రమే తినే మృగాలు ఉంటాయి, పెద్ద పులి వగైరా. అలాంటివి ఈ రురు మృగాలు వాడిని తినేస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా. అయితే విశేషం ఏంటంటే ఇప్పుడు తినేస్తే ఇంకేం ఉండదు కదా, పోనీ సాయంకాలం చచ్చిపోతే వదిలిపోతుంది అని అనుకోవడానికి చావు రాదు. ఆ శరీరంలోనే మళ్ళీ అవి తినడానికి మాంసం వస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇట్లా ఉంటుంటే వాడు ఏమిటి తర్వాత విశేషం ఏంటంటే సజీవములైన జంతువులను సంహరించి కాల్చేసేటటువంటి వాళ్ళెవరో వాళ్ళని కుంభీపాక నరకంలో పడవేస్తారు. అంటే ఏమిటి పాపాలలో కూడా కొన్ని అతి పాపాలు. మేకల్ని కోళ్ళని కోసుకుంటూ ఉంటారు, కోసుకుంటారు, వాళ్ళ జీవన వృత్తి అది వారే విషయం. కానీ ఈ కోడిని కొయ్యడం మానేసేసి సజీవంగానే నిప్పుల్లో పారేసేస్తారట వాళ్ళు. ఈ కొయ్యడం శ్రమ కూడా ఎందుకురా అని. సజీవమైనటువంటి వాటిని అది చాలా దోషం వాళ్ళకి. ఆ కాస్త అశ్రద్ధ చేస్తామంటే ఎట్లా? చేయవలసిన విధానం దేనికైనా విధి విధానం చేసే తప్పులేదు. అది లేకుండా చేసేటప్పటికీ సజీవమైన పక్షుల్ని దహనం చేశారు కనుక ఇదన్నమాట వాళ్ళకి కుంభీపాక నరకం. పేరే తెలుస్తోంది. దీనంత కొండ వేస్తారు, దాని నిండా నీళ్ళు నూనె పోస్తారు, వీడిని నెట్టుకెళ్ళి అందులో పడేస్తారు, పైకి లేవడానికి ఉండదు, కింద మంట పెడుతూ ఉంటారు. అలాగా కుంభిలో మరి బతికున్న జంతువుని అగ్నిహోత్రంలో పడవేశాడు కదా, దానికి ఫలము అన్నారు. ఆ తర్వాత తల్లి తండ్రి బ్రాహ్మణుడు ఇలాంటి వాళ్ళకి ద్రోహం చేసినటువంటి వాళ్ళని కాలసూత్రము అనే పేరు కలిగిన ఒక నరకంలో పడవేస్తారు. అది ఏమిటయ్యా అని ఎర్రగా కాలిపోయిన రాగి రేకు ఉంటుందన్నమాట అక్కడ. దాని మీద వీళ్ళు చక్కగా కట్టుకుంది గొడ్డ కూడా ఎవరు కాళ్ళు కాయని చతికిలు పడతాడు. అక్కడ ఇలా కాలుతూ ఉన్న కాలిన ప్రదేశంలోనే ఆవేడి మీదే తిరుగుతూ ఉండాలి వాడు అనని. ఆ తర్వాత అక్కడ ఆకలి దప్పిక ఓ పక్కన. తర్వాత ఏ పశువులను వీడు ఆ రకంగా పీడించాడో వాటికి ఎన్ని వెంట్రుకలున్నాయో అన్నేసి సంవత్సరాలు చొప్పున అట్టే పెడతారట. ఒక మేకని చేస్తే దాని ఒంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని ఏళ్లపాటు అక్కడ ఉండమన్నారు. అది 10 జంతువుల్ని చేస్తే వాడు మహాదృష్టవంతుడు అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే ఇంక అందులోంచి బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. అయితే అక్కడ నివసించేటువంటి వాడు కూర్చోవడం, నుంచోవడం, పరిగెట్టడం, చేష్టలు చెయ్యడం, మరి నేల మీద పడిపోతూ ఉండడం, పరిగెడుతూ ఉండడం, ఇవన్నీ ఈ శక్తులు మాత్రం అట్టే పెడతారు వాడికి. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇదో ప్రారంభం ఎదుగు లేకపోతే కొంతసేపట్లో పోతుంది కదా అంటే అలా చంపేస్తే ఎలాగా. ఈ ప్రాణి వేద మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వాడై ఆపత్ సమయంలో విడిచిపెడితే అది వేరు, ఆపత్ సమయం కానప్పుడు కూడా విడిచిపెట్టినటువంటి వాడై పాఖండ మార్గాన్ని ఆశ్రయిస్తే వాడిని అసిపత్రవనం అని, ఆ చెట్ట నిండా ఆకులుంటాయి, మామిడాకులు ఇవి ఉన్నట్టుగాను. ఆ ఆకులు అన్నీ కూడా కత్తులే. దానికి 2 పక్కలని అంచులుంటాయి. వాటికి బాగా దగ్గరసా ఉంటాయి. తోట మరి విడివిడిగా పారదేస్తే మధ్యలో ప్లేస్ వేస్ట్ అయిపోతుంది కదా. ఆ దగ్గరసా చెట్లుంటాయి. వీడిని వెనకాల గుర్రం మీద వచ్చి తరుగుతూ ఉంటారు. వీడు పరిగెడుతూ ఉంటాడు ఆ తోటలో.
ఏ పక్కన ఏ ఆకు ఎందుకు ఎట్లా తగిలినా తగలకుండా ఉండేందుకు అవేం దూరంగా మధ్యలో తోవలు ఏర్పాటు చేయలేదు రాజవీధులు వీడికి ఏమీని. అలా తలుపుతూ ఉంటారు. శరీరం అంతా ముక్కలుగా నరుకబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కషాఘాతై అని అంటే తోలుక రచ్చుకుని గుర్రాన్ని హంటర్ కషారే దానికి సరైన దాంతో కొడుతూ ఉంటారు. దాని కనీసం దెబ్బ తగలకుండా ఉండడానికైనా పారిపోవాలి కదా. ఉభయతోధారములైనటువంటి ఆ తర్వాత హాహతోస్మి అని పడిపోతూ ఉంటాడట. పాపం మూర్ఛపడిపోతాడు. ఇది స్వధర్మాన్ని విడిచిపెట్టినందువల్ల ఫలం. రాజు కాని రాజపురుషుడు కాని శిక్షింపకూడని వాడిని శిక్షిస్తే అటువంటి పాపాత్ముడిని శూకరముఖం అనే నరకంలో పడివేస్తారు. పందిముట్టి దాని స్వరూపం చూస్తేనే ఇలా కూర్చుండగా గమ్మున వెనకాల వచ్చి ఆ ముట్టితోటి ఇలా అందనుకోండి కంగారు పడిపోయి పారిపోతాం కదా. పైగా దాని కూరలు కూడా ఉంటాయేమో. ఆ శూకరముఖములతోటి వీటిని కొట్టివేస్తూ ఉంటారనమాట అని యమదూతలు కొడుతూ ఉంటారు. ఈ శరీరాన్ని అవి తినేస్తూ ఉంటాయి. ఆ తర్వాత పరమేశ్వరుడు వల్ల ఎవరో పుణ్యాత్తులు ఉంటారు. వాడికో 50 ఎకరాలు, వీడికో 70 ఎకరాలు, ఇలా ఏవో లోకంలో లేదా వాడి తండ్రి గారు ఇచ్చిన ఐశ్వర్యం, ఇలా ఏవేవో రకరకాల ఐశ్వర్యాలు కలిగి వాళ్ళ సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో రకమైన వ్యధన కలిగించి వాళ్ళ తిండిని వాళ్ళని తినకుండగా చేస్తుంటారట. వీళ్ళని ఏం చెయ్యాలి అన్నారు. అంధకూపంలో పడమన్నారు. అదో చీకటి కూపం. అక్కడ ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితి అన్నమాట. అందులో ఉంటుండేటువంటి వీడు పూర్వకాలంలో ఏ పాపాలు చేశాడో, పశువులు, పక్షులు, మృగాలు, సర్పాలు, తేళ్లు, నల్లులు, మరి లేకపోతే దోమలు, చీగలు, ఇలాంటివన్నీ అక్కడ ముసిరేసి వాడిని తింటూ ఉంటాయి పాపం. ఆ చీకటి కూపంలో ఎక్కడున్నాడో తెలియదు. ఈ విధంగా పంచమహాయజ్ఞాలని చేయకుండగా లోకంలో ఎవడైతే అదే దీని పేరు ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో అతిథులు, అభ్యాగతులు, దేవతలు వీళ్ళందరికీ విభాగం చేసి హోమం చేసి ఆ అతిథి పూజనం చేసి అటు పైన భోజనం చెయ్యాలి. అతిథి వస్తాడంటే భయం వేస్తుంది. ఎక్కడ క్షమించండి, ఎవరిని నిందించడం కోసం చెప్పే మాట కాదు. యవ్వనావస్థలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు సంసారం చేసుకునే ఇంటికి కూడా అతిథిగా పెడితే భోజనం వండి పెట్టలేము అని అంటున్నారట. ముసలితనం వచ్చిన తర్వాత ఏదో ప్రారంభం తప్పదు. అతిథి మధ్యాహ్నం 12 వచ్చాడు. మనం భోజనం చేసుకుందాం అనుకుని మన ఇద్దరి కోసమనే తవిడి బియ్యం పెట్టుకుని వండుకున్నాం. పోన్లే వాడికి ఇంకోసారి బియ్యం పెడదామా అంటే ఇంట్లో బియ్యం లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాడికి భోజనం చేసి పెట్టి నువ్వు బియ్యం తెచ్చుకుని వండుకు తిను, అది కూడా లేని పరిస్థితి అయితే ఆ పూట ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యి. వాడికి మాత్రం భోజనం లేదని అనకు సుమా. ఆ టైంలో వచ్చిన వానికి ఒకవేళ అలా అంటే ఇటుపైన 14 సంవత్సరముల వరకు నువ్వు చేసిన పూజను దేవతలు, నువ్వు పెట్టిన శ్రాద్ధాన్ని పితృదేవతలు గ్రహించరు నాయనా అని చెబుతుంది ధర్మశాస్త్రం. అట్లాంటి స్థితిలో అంత దరిద్రావస్థ ఇవాళ భవిస్తున్నట్టుగా మనం లోకాన్ని చూడటం లేదు. ఎవరో ఒకరిద్దరుంటే అలాంటి వాళ్ళ ఇంటికి అతిథులు ఎవరు వెళ్ళరు. ఆ స్థితిలో ఆ అతిథికి భోజనం పెట్టడానికి బాధపడుతుంటే వాళ్ళనేం చేస్తారు అనని ఏం లేదు. 1,00,000 యోజనముల విస్తీర్ణమైనటువంటి కృమిభోజనం అనే పేరు కలిగిన ఒక నరకంలో అక్కడ ఏదో ఇంతలోతు మాత్రమే నీళ్లు నిప్పులు ఏవో ఉంటాయి. అందులో వాటి నిండా పురుగుల రాశి ఉంటుంది. అందులో పడవేస్తారు. ఆ క్రిములు వీడి శరీరాన్ని జాగ్రత్తగా తింటూ ఉంటాయి. లేవడానికి వీల్లేదు. అక్కడి నుంచి ఆ అవకాశం ఉండదన్నమాట. ఆ క్రిములతోటి తినేస్తుంటే మరి వీటి ఆకలేస్తుందయ్యా, ఆ క్రిములను నువ్వు తినమన్నారట. ఇంకేం లేదు వీడికి తినడానికి. ఎలాగైతే సరే దొంగతనం చేయడం, బలప్రయోగాలు చేయడం, ఇలాంటి స్థితుల్లో బ్రాహ్మణాదుల యొక్క ఆ వస్తువులను అన్ని ఏ జాతి వారైనా వాళ్ళ వస్తువులను అపహరించి స్వర్ణాలు, రత్నాలు ఇలాంటివి అపహరిస్తూ ఉంటారో వాళ్ళని లోహమయమైనటువంటి అంటే ఇనప అగ్ని గుండులు ఇంత వాటితోటి ఇంత దగ్గర సరే ఉంటాయన్నమాట. వాటి మధ్యలోంచి వెళ్ళాలి. ఇనపతో కాలిపోయి ఉంటాయి అగ్నితోటి. వాటితోటి ఇలా తీరా అందులోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ దగ్గర జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ ఇనపగుళ్ళు, కాలిపోయిన ఇనపగుళ్ళు అందులో పడవేస్తారు అన్నారు. పైశేషం పొందకూడనటువంటి స్త్రీని పురుషుణ్ణి పొందిన స్త్రీ కాని పురుషుడు కానీ మరి ఆలింగనం ఇత్యాది సుఖాలను పొందుతారు కదా. ఆ పొందినందువల్ల సరిగ్గా ఇటువంటి స్వరూపం కలిగిన అగ్నిగోళ రూపమైన ఇనప బొమ్మ ఉంటుందిట. దాన్ని ఆలింగనం చేసుకోమంటారట అక్కడికి వెళ్ళిన తర్వాత అని. ఆ తర్వాత ఇహలోకంలో ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్తాడు కొంతమంది. ఆ యమదూతలు ఏం చేస్తారట,
వజ్రకంటక శాల్మలి వృక్షం అనే ఒకటి ఉంటుంది. దాని మీద వేసి వీడిని ఈడుస్తారట. అంటే ఆ చెట్టుని ఇంతంత ముళ్ళు లేకపోతే బూరుగు చెట్టులాగా బాగా ఎత్తుగా పెరిగిపోయిన తర్వాత దాని మీద తోసేయడం, ఇలాంటివన్నీ కూడా. రాజులు కానీ రాజపురుషులు కానీ పరిపాలకులు ధర్మ మార్గాన్ని దూషణం చేస్తే ఏదో ఓ చెరువు లాంటి దాంట్లో పడేస్తారు వాళ్ళని. అందులో ఏముంటాయి? నీళ్లు ఉండవు. వైతరణి నది అని పేరు దానికి. మలమూత్ర కుళ్ళిపోయిన పదార్థాలు, రక్తము, కేశాలు, నఖాలు, ఎముకలు, మేధస్సు, మాంసము, వస వీటినే మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. అది అందులో పడవేస్తారు వీడిని తీసుకెళ్ళి అన్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి అవి ఉండే చోట్లోకి వచ్చే జంతువులు ఉంటాయి కదా, ఆ వాటిని తింటూ వీడిని కూడా తింటూ ఉంటాయి ఆ పెద్ద పెద్ద ముక్కులతోటి. ఇక్కడ అధర్మమైనటువంటి పద్ధతులలో తనకంటే నీచమైనటువంటి వారు అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క పతిత్వాన్ని పొందేటటువంటి వారు ఎవరైతే ఉంటారో శౌచము, ఆచారము ఇలాంటివన్నీ విడిచిపెట్టి లజ్జలు లేకుండా, సిగ్గులు లేకుండా పశువులులాగా ప్రవర్తించడం ప్రారంభిస్తూ ఉంటారో దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క మాటని కూడాను. ఆ పశువుల్లాగా సంచరించడం అంటే, నేను పూనాలో 3 ఏళ్ళు ఉన్నా. మన వైపు వారే ఒక ఆయన అక్కడ డాక్టరేట్ చేశాడు, ఏదో ఉద్యోగం సంపాదించాడు, ఫారిన్ లేడీని పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ ద్రవ్యం ఏదో ఉంది, దాంతో సుఖంగా జీవితం గడుస్తుంది అనుకుని కూర్చున్నాడు. చాలా బాగా మా ఇంటికి టీకి రావాలన్నాడు. మనవాడు కదా అని తీరా వెళ్ళేప్పటికీ ఇదే నా పెళ్ళామండి, ఏయ్ ఇలా వచ్చి కూర్చోవే అని దగ్గర కూర్చోబెట్టుకోవడం. ఇలాగా ఇంకా ఏదో కొంతవరకు చెప్పాను. ఈ రకమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి నిర్లజ్జాహ, అదేమిటో తప్పేముంది నా పెళ్ళాన్ని నేను దగ్గర కూర్చోబెట్టుకుంటే అంటాడు. పైగా ఏమన్నాళ్ళు దీన్ని? మన ప్రాచీనుల యొక్క సంస్కారంలో పెడితే మరి ఇంచుమించుగా కాపురానికి వచ్చిన 20-25 ఏళ్ల వరకు ఆ నూతన దంపతులు తల్లిదండ్రులు ఎదురుకుండా ఒకరి కేసు ఒకరు చూసుకోవడమే తప్పిస్తే మాట్లాడిన కేసులు ఉండేవి కావు. ప్రాచీనంలో అంత సిగ్గుగా ఉండేవారు. ఆ భార్యే కదా అని చెప్పి స్వేచ్ఛగా నేను ఆరబెట్టి మంచం వేసుకు పడుకుని రోడ్డు మీద పడుకుంటా వేసంకాలం అంటే దాన్ని హర్షించడం. నిర్లజ్జాహ అంటే పక్కవాళ్ళు సిగ్గుపడేటట్టుగా ఉంటుందన్నమాట. ఇట్లాగా వాళ్ళు ఈ పరలోకంలో ఇట్లాంటి నదిలో పడిపోయినటువంటి వాళ్ళని ఆ వస్తువులనే తింటూ ఉంటారు. ఆ శ్లేష్మ, మలం ఇవన్నిటితోటి ఉన్నటువంటి. ఆ తర్వాత కుక్కలు, గాడిదలు ఇలాంటి వాళ్ళని పెంచుతూ వేటాడడమే ఇష్టంగా కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటుంటారో అటు వాళ్ళని యమదూతలు ప్రాణరోధం అనేటటువంటి నరకంలోకి పడేస్తారట. దాని పేరే ప్రాణరోధం, ప్రాణవాయువులను అడ్డుపెట్టేది. బాణాలతో కొడుతూ ఉంటారట పైనుంచి వీళ్ళకి లోపల ఉన్నటువంటి వాళ్ళని. ఇక డంబం కోసం ఆ యజ్ఞాలు చేశాం మరి అంటూ పశువులను సంహరించే వాళ్ళని వైశసం అనే నరకంలో పడవేస్తారట. సవర్ణ భార్యను ఏ విధంగా స్వీకరించాలో అట్లా కాకుండా కొన్ని దోషములున్నాయి భార్య విషయంలో కూడా. ఆమె బ్రాహ్మణ స్త్రీయే, ఇతడు బ్రాహ్మణుడే, ఆమె క్షత్రియ స్త్రీయే, ఇతను క్షత్రియుడే అని అయినా వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అవి అవలంబించకుండా అతిక్రమించి ఇంకా దోషములైనటువంటి ఏవేవో కొత్త విధానాలతోటి మేము ఆనందాలు అనుభవిస్తామయ్యా అని ప్రారంభిస్తే రేతకుల్య అనే ఒక నరకం ఉంటుంది. ఆ నరకంలో రేతస్సే అక్కడ ఒక చరిత్ర, ఒక నది అన్నమాట. అందులో పడి అదే తాగుతూ ఉంటారా అంటారు వాళ్ళు. రాజులు, రాజసేవకులు మొదలైనటువంటి వాళ్ళు, మరి దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు, విషం పెట్టడం, నిప్పులతోటి తగలబెడుతూ ఉండడం, ఏదో గడ్డిమెట్లు అంటించేశారు, లేకపోతే ఆ నీళ్ళ ట్యాంకులో విషాలు కలిపారు. ఈ చరిత్రలన్నీ ప్రాచీనంలో చాలా ఎక్కువగా ఉండేవి. అలాంటివి కనుక జరిగినట్లయితే వాళ్ళందరినీ కూడా సారమేయాదనము అని ఓ నరకంలో పడేస్తారు. కుక్కలు వచ్చి వాళ్ళని తినేస్తూ ఉంటాయట. అక్కడ 720 కుక్కలు ఉంటాయట. ఒక్కొక్క కుక్క కావాలంటే 1,00,000 మందికి సమాధానం చెప్పగలవి. పెద్ద కోరలు వజ్రాల్లో ఉంటాయి. వాడి ద్రవ్య వినిమయంలోనూ అంటే పదార్థాలు మార్చుకోవడంలోనూ, దానాలు ఇవ్వడంలోనూ సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు అసత్యం చెప్పడం ఇట్లాంటి పనులు కనుక చేస్తుంటారో వాళ్ళని అవీచి అనే ఒక నరకంలో పడవేస్తారు. ఎంతదంటే 800 మైళ్ళ ఎత్తుంటుందట ఒక పర్వతం. దాని మీద నుంచి ఆ కిందకి దోసేస్తుంటారన్నమాట. అక్కడ ఆ కింద ఏముంటుంది ఏనని రాయి పరిచి ఉంటుంది. ఆ పరిచినటువంటి రాయి నీళ్లులాగా కనపడుతుందట. పోనీ ఆ నీళ్లలోకి వెళ్ళిపోతాం కదా, ఏదో సుఖంగా ఉండవచ్చు అని అనుకుంటారేమో. అక్కడ నీరేం ఉండదు.
అక్కడికి వెళ్ళేటప్పటికి వీడి పరిస్థితి ఏమిటి అంటే నువ్వు గింజలంత మొక్కలుగా విరిగిపోతాడు ఎక్కడికక్కడ. చావు మాత్రం రాదు. మళ్ళీ ఈ నువ్వు ముక్కలన్నీ అతుక్కుపోయి మళ్ళీ మనిషిగా తయారవుతూ ఉంటాడు. బాధ మాత్రం ఉంటుంది. మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ పడేస్తుండడం, ఇదే పని అన్నమాట అక్కడ. ఆ తర్వాత బ్రహ్మక్షత్రియ వైశ్యాదులు ఎవరైనా సరే తాగకూడని వారు మద్యపానం చేసినట్టయితే వాళ్ళని అయఃపానము అని ఇనుము కరిగించి పోస్తారు. అక్కడ పల్చగా ఉంటుందన్నమాట. కరిగి ఉండి చల్లబడిపోతే గట్టిపడిపోతుంది. ఆ కరిగి ఉన్నటువంటి దాన్ని తాగిస్తారు వీడి చేత అన్నారు. ఆ తర్వాత ఎవరైతే నేనే గొప్పవాడిని అని అనుకుని జన్మతః కానీ చేత కానీ వర్ణాశ్రమాదుల చేతుల వారిని కానీ పెద్ద పెద్ద వాళ్ళని అవమానం చేస్తాడో వాడి బతికేమిటయ్యా అని తలకిందులుగా క్షారకర్దమని ఉప్పు బురద, ఉప్పు నీళ్లతో చేసిన బురద అనుకుందాం కాసేపు మనకి తెలిసేటట్టుగా, అందులో తలకిందులుగా పడేస్తారన్నమాట. ఆ బురదతో పడేస్తే తలకిందులుగా లోపలికంటే దూరిపోతాడు, పైచ్చే అవకాశము ఉండదు. ఇదిగో ఆ రకమైనటువంటి నరకాన్ని అనుభవింపచేస్తారు అని. ఇలాగా పురుషమేధం భూత ప్రేతాదుల్ని అంటే రాక్షసాదుల్ని ఉపాసన చేస్తున్నామే అట్లాంటివన్నమాట. అట్లా చేసిన వాళ్ళు తమకంటే తక్కువైనటువంటి వాళ్ళను స్త్రీలవచ్చు ఆ నిరపరాధులైనటువంటి వాళ్ళని చేస్తే వాళ్ళని శూలప్రోతము అని అది ఒక నరకం. అలాగే ఉపప్రోతాదులు ఆ శూలప్రోతం అంటే ఆ అరగజానికి ఓ శూలం పైకి ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. పాదెట్టే పెడతారు, ఆ పైనుంచి దీంట్లో పడేస్తారు. కనీసం అరగజ శూలాలైనా వీడిని గుచ్చుకుంటాయన్నమాట. అయిపోయి వాడు ముక్కైపోయాక మళ్ళీ లేవ తీసుకుపోతారు, మళ్ళీ మామూలు స్వరూపం వస్తుంది, అందులో వేస్తూ ఉంటారు. ఈ విధంగా కొద్దిసేపు అక్కడికి వెళ్ళేటప్పటికీ పశువులు అక్కడ ఉంటాయి కొన్ని. వీళ్ళు ఏవేవో పశువులను సంహరించి ఉన్నారు కదా, అవన్నీ రాక్షస స్వరూపాన్ని ధరించి ఖడ్గాల్ని చేతిలో పుచ్చుకొని వీళ్ళని నరుకుతూ ఆ రక్తాన్ని అభిపానం చేస్తాయట. ఆ విధంగా ఇక లోకంలో పీడింపబడుతూ ఉండేటటువంటి వాళ్ళని చూసి నృత్యాలు గానాలు చేస్తూ ఉండేటటువంటి వారు ఎలా ఆనందిస్తారో అట్లా ఆ యమదూతలు అవి నరికి వీళ్ళని పీడిస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఆనందిస్తూ ఉంటారట. ఇదో బాధ, ఏదో మొగుడు కొట్టినందుగా తోడుకోడలు తెప్పినందుగా అని అంటుంటారు. ఇదిగో అలా వాళ్ళు నవ్వుతుంటే ఇంకొంచెం బాధ పెరుగుతూ ఉంటుందన్నమాట వీడికి అని. ఈ విధంగా జంతువులను భయపెట్టేటటువంటి వారిని దందశూకం అనే నరకంలో పడేస్తారు. అక్కడ 5 7 ముఖాలు కలిగినటువంటి పాములు వీళ్ళని మింగేస్తూ ఉంటాయి. అలాగే గుహలు మొదలైన వాటిలో జంతువుల్ని కానీ మనుషుల్ని కానీ బంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరలోకంలోకి వెళ్ళేటప్పటికీ అవట నిరోధం అనే నరకం ఉంటుంది. విషాగ్నులు అక్కడ ప్రజ్వలిస్తూ ఉంటాయి. కొన్ని పొగలు వాసన చూస్తే చాలా ప్రమాదం. ఔషధాలు అట్లాంటివి ఉన్నాయి. వాటిని ఇక్కడ తగలబెడుతూ ఆ ధూమంలో పడేస్తుంటారట వీరిని. అతిథులు ఇంటికి వచ్చినటువంటిప్పుడు వచ్చాడు ఆ వీడు అని ఇలా క్రూరంగా చూస్తారట వాడికేసి. ఆ చూసినటువంటి వాడిని ఏం చేస్తారు అనంటే వాడి నేత్రంలో గ్రద్దల్ని పంపిస్తారట. ఆ గ్రద్దలు కళ్ళు పొడి చేసి తినేస్తూ ఉంటాయట అక్కడికి వెళ్ళేటప్పటికి. వాళ్ళనే ఎక్కలేదు, ఎవరినైనా సరే అకారణంగా క్రూర దృష్ట్యా చూచాడు అనంటే ఇదే పరిస్థితి అన్నమాట. ఆ తర్వాత ధనగర్వితుడైనటువంటి వాడై అందరి మీద శంకే, ఎవరిని చూసినా ఈ సంచి పట్టుకుపోతాడేమో అని ఎప్పుడు వెనకాలు ఎట్టుకుంటూ కూర్చుంటూ ఉండడం. వాళ్ళని మరి ఇంట్లో ధనాన్ని అట్లా రక్షించుకుంటూ కూర్చుంటూ ఉంటాడట వాడు. వాడిని సూచీముఖం అనే నరకంలో పడవేస్తారు అన్నారు. ఆ రాజా యమాలయంలో ఇలాంటి నరకాలు 100, 1000, కోట్లు, లక్షలు ఎన్ని కావాలంటే ఉన్నాయి. కొన్ని చెప్పాం, కొన్ని చెప్పలేదు. వాళ్ళ కర్మ అనుసరించి ఆయా నరకాలకి పెడతారయ్యా. ధర్మాత్ములు స్వర్గానికి పెడతారు. ధర్మాధర్మ ఉభయముల యొక్క శేషము వీడికి మిగిలిపోయి ఉన్నది అంటే వాళ్ళని మనుష్యలోకంలో ప్రవేశింపచేస్తారు. ఉభాభ్యాం మనుష్యలోక అని. సరే, 14 లోకాలు అని చెప్పి పురాణాల్లో చెప్పబడినటువంటి ఈ అండకోశం యావత్తు నీకు చెప్పామయ్యా. తెలుసుకోదగినదంతా ఇదే. ఇది భగవంతుని యొక్క స్థూలమైన మాయామయమైనటువంటి రూపం. ఆ మొట్టమొదటి ప్రారంభించింది మొదలు ఆ విరాట్ రూపమైనటువంటి స్వరూపము అని వర్ణించారు. అక్కడి నుంచి ఇది మాయామయమైన రూపం. దీన్ని ఎవరైతే వింటారో, వినిపిస్తారో, చదువుతారో, శ్రద్ధాశక్తులతో కూడుకున్నటువంటి వాళ్ళై విశుద్ధ బుద్ధులై పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. వారు ఆ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై
భగవంతుని యొక్క స్థూల రూపాన్ని ధ్యానం చేస్తూ మనస్సును క్రమక్రమంగా బుద్ధిచోటి సూక్ష్మరూపమునందు ప్రవేశపెట్టాలి. ఇవ మహారాజా, భూమి, ద్వీపాలు, వర్షాలు, నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రం, పాతాలు, దిక్కులు, నరకములు, జ్యోతిశ్చక్రం, ఈ స్వరూపమంతా బ్రహ్మాండ స్వరూపమంతా నీకు వర్ణించి చెప్పాం. ఇక్కడ ఈశ్వరునికి ఇది నిఖిల జీవనివాస స్వరూపమైనటువంటి స్థూల రూపాన్ని వర్ణించి చెప్పాం. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే షడ్వింశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీహరి రాజోవాచ నివృత్తిమార్గః కథితః ఆదౌ భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణా యథ సంశ్రుతిః. ఇక్కడ ఉన్నామమ్మా శివరామ. నివృత్తి మార్గం చెప్పామయ్యా. ఆ నివృత్తి మార్గం ఇదివరకే చెప్పాం, దానివల్ల మోక్షం వస్తుందన్నాం. ప్రవృత్తి మార్గం కూడా చెప్పాం, దానివల్ల జీవుడు స్వర్గాది సుఖఫలములను పొందుతాడు అని చెప్పాం. ప్రతి మాటమాటికి జన్మ ఎత్తుతూ ఉండడం, మళ్ళీ మరణిస్తూ ఉండడం, ఇదొక స్వభావం అయిపోతుందన్నమాట. అధర్మ లక్షణ స్వరూపమైనటువంటి నరకములు కూడా చెప్పాం, స్వయంభవాది మన్మంత్రములు కూడా చెప్పాం, ప్రియవ్రత ఉత్తానపాద చరిత్రను చెప్పాం, ద్వీపఖండ సముద్ర పర్వత నదీ నదాదులు వర్ణనం చేశాం. ఆ పరమాత్మ ఇట్లా సృష్టి చేశాడో, పృథ్వీమండలం ఏమిటి, గ్రహమండలం ఏమిటి, పాతాళ లోకాదులు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పాం. అయితే ఈ చెప్పినటువంటి వాటిని చెప్పావు నువ్వు అని పరీక్ష మహారాజు శ్రీశుకుడితో అంటున్నారు. నరుడు ఉగ్రయాతనామయమైనటువంటి నరకాలని పొందకుండా ఉండే మార్గం ఏమైనా ఉందా అని ఇప్పుడు అంటే శిశుకులు వారు చెబుతున్నారు. దానికి ముందు మనోవాక్కాయముల చేత చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నరకాలు వస్తాయి. ప్రాయశ్చిత్తం చేసుకుంటే అంటే ముందు తాను చేసిన పని తప్పు అని ఒప్పుకుని అటుపైన కదా ప్రాయశ్చిత్తం దాకా వెళ్ళడం. ఆ ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అని మృత్యువు కంటే ముందుగానే పాపముల యొక్క గొప్పతనం తక్కువతనం, ఎంతెంత పాపాలు చేశాం ఈ ప్రతివాడికి తెలుస్తుండే. దానికి ఎవడూ సాక్షక్కర్ లేదు. చేసిన పాపాలు తిరిగినా ఉంటాయా, దానికి ప్రాయశ్చిత్తాది ప్రయత్నాలు చేయాలి. అంటే పరీక్ష మహారాజు అడుగుతున్నారు, ఈ జీవుడు రాజదండాది రాజదండాది దుఃఖములు, ఈ విన్నటువంటి నరకాది దుఃఖములు ఇవన్నీ తెలుసును కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నా మళ్ళీ పాపం చేస్తే ఏమవుతుందయ్యా అని, ఈ ప్రాయశ్చిత్తం ఏమైనా ఉపయోగిస్తుందా అని. అంటే మళ్ళీ పాపం చేస్తే గజస్నానంలాగా వ్యర్థమే. ఏనుగు స్నానం చేసేసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి చక్కగా ఆ ధూళిని మళ్ళీ ముక్కుతో పీల్చుకుని నెత్తిమే పోసుకుంటుంటుందట. ఇది స్నానం చేసి ఉపయోగం ఏమైనా ఉన్నదా అని. అంటే రాజా, నువ్వు చెప్పిన మాట నిజమే. ప్రాయశ్చిత్తాది కర్మలు చేసుకున్నంత మాత్రం చేత పాపం అనేది సమూలంగా పోతుంది అని మాత్రం అనుకోకు. ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అంటే ఎందుకు పోదయ్యా అని అజ్ఞానమే కారణం దానికి. జ్ఞానప్రాప్తి ఒక్కటే ప్రధానమైన ప్రాయశ్చిత్తం సంసారం అనేటటువంటి బంధానికి. కనుక ఓ మహారాజా, లోకంలో పథ్యమునే ఎప్పుడూ తింటూ ఉంటాడు. ఆరోగ్యవంతమైన భోజనం చేయుడు అంటుంటారు కదా, వాడికి రోగం రాదు. అట్లా కాకుండా నేను అపథ్యం చేశాను, రోగం వచ్చింది, మందివ్వండి ఇచ్చారు, మళ్ళీ అపథ్యం చేస్తే ఏముంది, మళ్ళీ వస్తుంది రోగం. దాన్ని కాదనేటువంటి విధానం ఏమీ లేదు. ధర్మజ్ఞులైనటువంటి వారు బ్రహ్మచర్యము, ఇంద్రియ నిగ్రహము ఇత్యాదుల చేత మహా గొప్పదైనటువంటి పాపాలను కూడా పోగొట్టుకోగలుగుతారు. అగ్ని తృణరాశిని దహించినట్టుగా దేహముల చేత, వాక్కుల చేత, బుద్ధుల చేత వచ్చేటువంటి పాపాలన్నీ పోగొట్టుకున్నారు. కొంతమంది కేవలం పరమేశ్వర భక్తితో కూడుకున్నటువంటి వారలై సర్వ పాపాలని కూడా పోగొట్టుకునేటటువంటి వారు అవుతూ ఉంటారు. ఇది ఎట్లాంటిది అంటే సూర్యుడు మంచుని కరిగించి వేసినట్టుగా అని. కనుక నారాయణపరాయణులైనటువంటి వారు సజ్జనులై ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు గంగాది సరిత్తులు అంటే గంగా నది మొదలైన వాటిలో స్నానం చేసేటువంటి వారై ఉంటారు. కానీ ఇందులో ఒక రహస్యం, గంగా స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయ్యా, నిజమే, పోయే మాట వాస్తవం.
కళ్ళు పోసిన కొండ ఉన్నది, కళ్ళు తీసేశామండి అన్నారు. తీసేసిన ఆ ఘటం ఎప్పుడు ఏ ప్రాయశ్చిత్తం చేత కూడా తిరిగి శుద్ధమయ్యేటువంటి స్థితి కాదు. నారాయణ పరాయణుడైనటువంటి వాడిని, నారాయణకు అదే పరమేశ్వరుని యందు భక్తి లేని వాడిని ఎన్ని పాపాలు ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా ఆ ప్రాయశ్చిత్తాలు వాడిని పాపాన్ని పోగొట్టలేవు పూర్తిగాను అనని. కనుకనే అన్ని కర్మలు చేసిన తర్వాత అన్ని ప్రాయశ్చిత్తములు చేసుకున్నాక చిట్ట చివరిన శ్లోకం చెబుతూ ఉంటారు. యస్సు స్మృత్యాచనామోక్త్య తప పూజా క్రియాదిషు జ్ఞానం సంపూర్ణత యాతి సజ్జో వందే తమశ్చితం. అది ఒకటి. మొత్తం క్రమంతా అయిపోయిన తర్వాత చేసిన పని తత్సత్ బ్రహ్మార్పణ వస్తువు అని విడిచిపెడతారు. ఈ ఫలం కూడా పరమాత్మకే ఇచ్చేశాము అని. ఆ రకంగా ప్రతిదీ భక్తితో కూడుకుని కర్మ విధానాన్నే ప్రాయశ్చిత్తమనో లేదా కర్మకాండ అనుష్ఠానమనో ప్రాచీనులు మనకు ఉపదేశం చేశారు. సరే, దీంట్లో పరమేశ్వర భక్తి అనేటటువంటిది ఉన్నట్లయితే వాళ్ళు ఎట్లా పవిత్రులవుతారో ఓ చిన్న కథ చెబుతాను విను. పూర్వకాలంలో విష్ణు దూతలు యమదూతలు విరోధం పొంది వివాదం చేసుకున్నారు. ఆ విషయాన్ని చెబుతాను వినన్నారు. పూర్వకాలంలో కాందిగుబ్జ నగరం ఉంది. అజామిళుడు అనేవాడున్నాడు. వాడు దాసీ సంఘాన్ని పొందాడు. సరే, సర్వభ్రష్ట కర్మలు ఇవి చేశాడో అవి చేయలేదు అని వేరే చెప్పక్కర్లేదు. మొత్తం ఎన్ని భ్రష్టతలను పొందాలో అన్ని భ్రష్టతలను పొందాడయ్యా అన్నారు. వాడు పైగా విశేషం ఏంటంటే బ్రాహ్మణుడు. దొంగతనం, జోదమాడడం ఇలాంటి వాటితో డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా ఉంటుంటే 88 సంవత్సరాలు వచ్చాయి. ఆయుష్యం పూర్తయినట్లన్నమాట. ఆ వృద్ధుడుగా ఉండగా ఆ దాసీ స్త్రీని సేవిస్తూ ఉన్నాడేమో. ఆమెకు 10 మంది కొడుకులు పుట్టారన్నమాట. అప్పటికి వాళ్ళల్లో ఆఖరి వాడి పేరు ఎవరో ఎక్కడో ఏదో చెబితే నారాయణ అని పదం చాలా బాగుంది అని అనుకుని ఇవాళ మన వాళ్ళ పేర్లు పెట్టుకుంటుంటారు కదా. ఏదో ఆ పేర్లకు అర్థం ఏమిటో ఆ పెట్టమని చెప్పిన వాళ్ళకి తెలియదు, పెట్టిన వాళ్ళకి తెలియదు అనే పరిస్థితిగా ఉంటున్నాయి. నిజమైన అర్థాలు బయటికి తీస్తే వాడు తండ్రి బతలకాయ బదలు కొట్టేవాడనో లేకపోతే తల్లిని పొడి చేసేవాడనో ఇలాంటి అర్థాలు వచ్చే పేర్లు కూడా ఉంటున్నాయి కొన్ని. వాడికి ఆ పేరు యొక్క రూపం మీద మక్కువ. అసలే అదే రీతిగా ఎవరో నారాయణ పదం విన్నారో ఏదో చేశారో ఆ కొడుకుడికి ఆ పేరు పెట్టేశారు అన్నారు. పెట్టేటప్పటికీ ఆ కుర్రవాడిని జాగ్రత్తగా పోషిస్తున్నాడు, పెద్ద చేస్తున్నాడు, బాగున్నది. వాడి మీద ఎక్కువ ప్రేమ ఉన్నది 10 మంది కొడుకుల్లో కూడా. మృత్యుకాలం వచ్చేటప్పటికీ వీడికి ఆ కొడుకు గుర్తుకొచ్చాడు. వచ్చేసేసి ఒక్కసారి తనని తీసుకెళ్లిపోవడం కోసం వచ్చిన యమదూతలు కనబడ్డారట. ఒక్కసారి భయం వేసేసింది. ఆ వేయడంలో తనకు బాగా ప్రీతిపాత్రమైనటువంటి ఆ కుర్రవాడు జాగ్రత్తగా దగ్గరుండి చూస్తున్నాడేమో. రే నారాయణ అని కేక వేశాడు వాడిని. ఈ విధంగా జరిగేటప్పటికీ ఆ చీత్కారంతో భయంతో చేసిన విషయం అన్నమాట అది. ఆ అజామిలుని యొక్క ముఖంలోంచి ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో వెంటనే అక్కడికి విష్ణు పార్షదులు కూడా వచ్చారు. ఇందాకనే వచ్చారుగా వాళ్ళు. ఆ స్థితిలో ఆ హృదయలోపంలోంచి బయటికి తీయబోయారు. అది ప్రత్యక్షంగా కనపడే అంశమే. అయితే మన నేత్రాలకు కనబడుతుందా అని అడగకూడదు. ఆ సత్యవతి భర్త పేరు సత్యవంతుడు. ఆ సత్యవంతుడు యొక్క ప్రాణాలను తీసేటప్పుడు ఆ శరీరంలోంచి అంగుష్టమాత్ర పురుషుడు బయటకు వస్తూ ఉండగా చూచారు అని అక్కడ వర్ణిస్తారు. సరే, ఎప్పుడైతే ఆ హృదయాంతర్వర్తంలో ఆ లింగదేహాన్ని బయటికి తీయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఆ యమదూతల్ని విష్ణుదూతలున్నా రాగంటరా, మీ పని కాదు, మేమెక్కడా అన్నారు. ఇదేమిటయ్యా అని యమధర్మరాజు యొక్క వాక్యాన్ని తిరస్కరించేవాళ్ళు మీరెవరు దూతలయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు, మమ్మల్ని ఎందుకు నిషేధిస్తున్నారు, మీరు దేవతలా, ఉపదేవతలా, సిద్ధులా, కింపురుషులా అని ఇట్లా వారు సాక్షాత్ విష్ణుమూర్తి వలె ఆ కమలనైన పీతవాస కిరీటకుండలధారుడు వనమాలుడు నూతన వయస్కులై ఉన్నారు, శంఖచక్ర గదాధరులై ఉన్నారు, 4 చేతులున్నాయి మీకు అని వాళ్ళు ప్రారంభించారు. వీడి పరిస్థితి ఇంకా అలాగే ఉంది పాపం. అందుకే ఎవడూ కూడా తీసుకెళ్ళలేదు. వాళ్ళల్లో వాళ్ళకి దెబ్బలాడొచ్చి టైం దాటిపోయింది. సరే, ఇలా వీళ్ళు అనుకుంటుంటే ఆ యమదూతల యొక్క వాక్యాలకి సమాధానం చెప్పడం కోసం విష్ణుదూత ఏం చెబుతున్నారు, మీరు ధర్మరాజు యొక్క దూతలు అంటే ధర్మమును జరిగినటువంటి రాజు ధర్మరాజు అవ్వాలి కదా. మరి ఆ ధర్మం యొక్క తత్వం లక్షణం ఏమైనా మీకు ఏమైనా తెలుసా? దండం ఇలా ఇస్తున్నారు మీరు, దండానికి ఎవరు పాత్రుడు, ఏ కర్మలను చేసిన వాళ్ళని మీరు దండించాలి అని ఇవన్నీ అడిగేటప్పటికీ వాళ్ళు చెప్పారు మామూలుగా వాళ్ళకి తెలిసిన మార్గం. వేదాల్లో చెప్పింది ధర్మం, వేదాలు వద్దన్నది అధర్మం, దాంట్లో ధర్మాలు చేసినటువంటి వారందరూ వేదములంటే సాక్షాత్ నారాయణ స్వరూపాలు. అందుచేత ఆ వేద మార్గాన్ని అవలంబించినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షణ చెయ్యాలి, వాళ్ళని స్వర్గాది లోకాల్లోకి తీసుకెళ్ళాలి. వీళ్ళందరికీ కూడా ఏ కర్మ చేస్తున్నా
సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, గోవులు, చంద్రుడు, సంధ్యాకాలం, అహకాలం, రాత్రికాలం, దిక్కులు, జలం, పృథివీ, కాలం, ధర్మం, ఇలా 14 సాక్షిభూతములై ఉంటాయి ఇప్పుడు కూడాను అని ఇట్లా వీళ్ళ యొక్క స్వరూపాన్నంతని చెప్పారు. వాళ్ళు చేసిన కర్మను అనుసరించి మా యమధర్మరాజు గారు రక్షిస్తూ ఉంటాడు, భక్షిస్తూ ఉంటాడు, అంటే శిక్షిస్తూ ఉంటాడు. ఎవడైనా లోకంలో కర్మ చెయ్యకుండా ఉండేవాడనేవాడు ఉండడు అసలు. కనుక ఆ కర్మకారులైనటువంటి వారందరినీ కూడా అధర్మ కర్మాలను చేసినటువంటి వారందరూ కూడా శిక్షింపదగినటువంటి వాళ్లే. ఆ ధర్మాధర్మములను బట్టి సుఖదుఖాదులను వాళ్ళు పొందుతుంటారు. ఓ దేవతలారా, మరి విచిత్రములైనటువంటి కర్మలు చేసినటువంటి వారు సుఖదుఖ అంటే కేవల శుద్ధమైన ధర్మకర్మలు, కేవల శుద్ధమైన అధర్మకర్మలు, మిశ్రిత కర్మలు ఫలితాలు కూడా అట్లాగే పొందుతూ ఉంటారు లోకంలోనూ అని. అది జన్మాంతరంలో కూడా వాడి ఫలితాన్ని బట్టి వీడు ఏం పనులు చేశాడో చెప్పవచ్చునయ్యా. మరి వర్తమానంలో వసంతాది కాలము, అట్లాగే ఈ వసంతాది కాలం ఇప్పుడుంటే పూర్వం వాళ్ళకి తర్వాత వస్తుందంటారు, తర్వాత వాళ్ళు ముందెళ్ళిపోయిందంటుంటారు. అక్కడ ఎలా అయితే వసంతాది కాలంలో ఏ పంటలు పండాలో, ఏ చెట్లు ఫలించాలో ఇవన్నీ కూడా చెప్పబడిన రీతిలో జరుగుతున్నాయో, అలాగే ధర్మాధర్మములు కూడా భావిభూత ఫలితాల్ని తెలుపుడు చేస్తూ ఉంటాయి. యమమహారాజు సంయమనీపురిలో ఉంటాడు. ఇప్పుడు కూడా వీళ్ళ యొక్క పూర్వరూపాన్నంతని కూడా చూచి ఆ తర్వాత వీడికి ఏమేమి కష్టాలు సుఖాలు కల్పించాలో ఆయన విచారణ చేస్తూ ఉంటాయా. జన్మచేత భూలోకంలో పుట్టినటువంటి వాడు ఆ గర్భస్థుడై వచ్చి భూమికి స్పృశించేటప్పటికల్లా ఆ స్మృతి పోతుంది. ఆ గర్భోపనిషత్తులో వెనకాల వ్యాఖ్యానం చేసినటువంటి ఆ పరమేశ్వర ప్రార్థన ఇవన్నీ కూడా. ఆ తర్వాత వీడికి ఏం తెలియదు. దానితోటి వీడి ఇష్టం వచ్చినట్టుగా షోడశ కళాత్మ స్వరూపమైన లింగ శరీరంలో ఉన్నటువంటి వాడి జీవుడు జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలతోటి ఏవేవో విషయాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇది వాడి యొక్క స్వరూపం. కనుక ఏ జీవుడైనా ఒక్క క్షణమైనా కర్మ చెయ్యకుండా ఉండడు. అవశుడై కొన్ని బలాత్కారంగా దుష్టమైన పనులు చేయవలసి వస్తాయి. మరి పూర్వకర్మ వశం చేత తన యొక్క స్వరూపాన్ని తను తెలుసుకోలేడు. ఆ తర్వాత ఈ శరీరం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల సంసారానుబంధాలు కలుగుతూ ఉంటాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటి? ఇక్కడ ప్రకృతంలోకి వస్తే ఈ అజామీలుడు అనేటువంటి వాడు మొదట్లో మంచివాడే. ఆ తర్వాత ఏమైంది? వీడికి అందరినీ పూజిస్తూ ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉండేటువంటి వాడే. తండ్రి ఆజ్ఞతోటి అడవిలోకి వెళ్ళేట పాపం. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఏమిటి ఫలాలు, పుష్పాలు, సమిధులు ఇలాంటివి పట్టుకురావాలి దర్భలు అని. ఆ తిరిగి వస్తుంటే మద్యపానం చేసిన ఇదిగో ఆ స్త్రీ కనపడింది వీడికి. దిగంబర వేషంలో ఉన్నది. ఆమెతోటి క్రీడించడం ప్రారంభించాడు. తర్వాత ఆమెతో క్రీడిస్తూ ఉండే ఒక శూద్రుణ్ణి చూచాడు. ఆ స్వరూపాన్ని చూచేటప్పటికీ ఇతడికి కామమోహాలు ఇవన్నీ కూడా కలిగాయి. ఆ మనసును నిగ్రహించుకోలేకపోయినాడు. కామవశీకృతుడైపోయిన వాడి చివరికి ఆ శూద్ర స్త్రీనే ధ్యానం చేస్తూ మొత్తం మీద స్వధర్మభ్రష్టుడైనాడు. తర్వాత ఆమె ఇతడికి లభించింది. అదో యోగం. ఆ తర్వాత వచ్చేటప్పటికి గ్రామీణ విషయ సుఖాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి వివాహం చేసుకున్న భార్యను విడిచిపెట్టేసేసి ఆమె యందు 10 మంది సంతానాన్ని కన్నాడు. దొంగతనం మొదలైన వాటితో ధనాన్ని సంపాదిస్తూ ఆ కుటుంబాన్ని పోషించడం ప్రారంభించాడయ్యా. ఈ విధంగా శాస్త్ర మర్యాదను అతిక్రమించాడు కనుక, ఆ శూద్రస్థితితో చిరకాలం ఉన్నాడు కనుక ఈ పాపాత్ముని ధర్మరాజు శిక్షించడం కోసం తీసుకురమంటే మేము ఇక్కడికి వచ్చాం. అక్కడ దండం పొందితే వీడు శుద్ధి పొందుతాడు ఆ నరకాలను అనుభవించిన తరువాత. అందుకోసం పట్టుకుంటాం. ఏమంటారు ఇప్పుడు అన్నారు వాళ్ళు చెప్పవలసిన స్టేట్మెంట్స్ అన్నీ చెప్పేసేశారు కదా. ఇది శ్రీమద్భాగవతే షష్ఠస్కంధే ప్రథమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. ఏవం శ్రీశుకోవాచ ఏవం తే భగవద్దూతా యమదూతా విభాషితోపదార్యాదాన్ రాజన్ ప్రత్యాహుర్నైకోవిదాహ. ఈ మాటలు విన్నారు రాజుగారు. చెబుతున్నా వినమన్నారు. విష్ణుదూతలు ఏమన్నారయ్యా అని. ఆహాహా ఎంత ధర్మం చెప్పారయ్యా మీరు అన్నారు. ఏదో మూర్ఖురికి చెప్పినట్టుగా చెప్పారా మాకు అని. ఎక్కడైనా అదంజులు దండింపబడినట్లయితే ఆ ప్రభువుకి చాలా దోషం వస్తుంది. ప్రజల్ని పరిపాలించేవాడు తండ్రి వలె పరిపాలించాలి. శాస్త్రంలో ఏ విధమైనటువంటి దోషము ఉండకూడదు. అట్లాంటి స్థితిలో ఆ మహారాజు పరిపాలించవలసిన వాడే దుర్మార్గుడై వేరుగా దండనం చేయడం ప్రారంభిస్తే వీడు ఎవరిని అడగాలి? ఇంకా లోకంలో ఏదైనా మనం పొందక్కర్లేని చెయ్యని పాప ఫలాన్ని మనకి అందిస్తే ఏమయ్యా యమధర్మరాజా వీడు ఇలా పీడిస్తున్నాడని చెప్పవచ్చు. యమధర్మరాజా ఈ పని చేస్తే ఎవడింకేమి చేసేది అని. లోకంలో మహాపురుషులైనటువంటి వారు
ఎత్తిదాచరతి శ్రేయాన్ ఇతరస్తత్తదేహతే. పెద్దవాళ్ళు ఏం చేశారో వీళ్ళు అలాగే చేయాలని అనుకుంటూ ఉండడం సహజం. వాడు దేన్ని ప్రమాణంగా తీసుకుని చేస్తాడో లోకం కూడా వాడి వెనకాలే పెడుతూ ఉంటుంది అని. ఎవడి ఒళ్ళో పెట్టుకుని తలకాయ పెట్టుకుని పడుకున్నామో వాడే తలకాయ నరికేసేయడం ప్రారంభిస్తే రక్షించేవాడు ఎవడైనా ఉంటాడా లోకంలోనూ? ఆ యమధర్మరాజు మీద నమ్మకం పెట్టుకుని లోకమందరూ బతుకుతున్నారు. మనం చేసే పాపాలకే ఫలితం ఇస్తాడు కానీ మనం చెయ్యని పాపాలకి ఫలితం ఇవ్వడరా బాబు. కాబట్టి మనం పాపాలు చేయొద్దు అని ధర్మాత్మల విషయంలో కూడా. కనుక ఇతడు కోటి జన్మల చేత సముపార్జనం చేసిన పాపాలన్నీ కూడా పోయాయి తనకి అన్నారు. ఇదేమిటో ఇతన్ని పాపాల లిస్టే ఉంది మా దగ్గర, మీ దగ్గర పాపాల లిస్టే ఉంది. మీరు అక్కడికి వచ్చాక జరిగిందో పుణ్యం. వ్యవశుడై కూడా మిమ్మల్ని చూచి భయపడి ఆ భయస్థితిలో నారాయణ అని పిలిచాడా లేదా వారు అడిగిన మాట. 4 అక్షరములు కలిగిన నారాయణ నామాన్ని ఉచ్చరించాడు. 1, 2, 3 4 అక్షరాలున్నాయి. అయ్యి బాబు ఎంత బాగా చదువుతున్నారు వాళ్ళు. చతురక్షర తీర్థంలో శరీరాన్ని అన్ని పాపాలు పోయాయి దీనివల్ల అని. వాడు దొంగతనం చేయవచ్చు, మద్యం తాగొచ్చు, మిత్రుని ద్రోహం చేయవచ్చు, బ్రహ్మహత్య చేయవచ్చు, గురుస్త్రీగామి అవ్వచ్చు. ఇంకా మీరు లెక్కెట్టుకోండి పాపాలన్నీ మేము చెప్పం. చెట్ట చివరిని పోయాయి చేర్చుకోండి అంతే, ఒకటే మాట. అదిటే వాళ్ళు చెప్పినటువంటి మాట. లోకంలో హరినామోచ్చారణం ఎంతటి భగవంతుని యందు బుద్ధియోగంతో కూడుకుని చేస్తే అది ప్రాయశ్చిత్తము అన్నారు. మన్వాదులు చెప్పిన మాట నిజమే. అట్లా అయితే వీడు మనస్సంతా దాని మీద పెట్టి చేశాడా అని. మనస్సంతా దాని మీద పెట్టి చేసినా చేయకపోయినా అంతకాలంలో ఉచ్చరించాడు. అంతకాలం అనేటటువంటిది ప్రతి ప్రాణికి 1,000,000 సూర్యగ్రహణాలు పట్టినంత పుణ్యకాలము అని లోగడ ఒకసారి చెప్పుకున్నాం. కనుక తన పాపాలు పోవడం కోసమని చెప్పి హరిగుణానువాదం ముఖ్యమైనటువంటి ప్రాయశ్చిత్తం. ఆ గుణానువాదం చేస్తే అంటే ఆ కథలు చెప్పుకుంటే ఆ నామాలు ఉచ్చరిస్తే మనశుద్ధి అనేది ఏర్పడుతుంది. మరణకాలంలో హరినామగ్రహణం చేస్తే దానివల్ల జరిగిన ప్రాయశ్చిత్తం ఎంత ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు. అంత ప్రాయశ్చిత్తం అయిపోయింది ఇతనికి. ఈ జన్మలో కాదు, కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా పోయాయి. కాబట్టి ఈ అజామేలుణ్ణి మీరు సంజీవని పట్టణానికి పట్టుకెళ్ళకూడదు అన్నారు. ఇది కొడుకులకి ఆ పరమేశ్వరుల యొక్క పేర్లు పెట్టుకోవడం ఎందుకు నాయన అని. ఎందుకోసమనేట సంకేత రూపేణా పెట్టుకుంటే హాస్యం చేత కానీ హేళ చేత కానీ రేయ్ మా అనంతుడు చూడు మా ఎంతసేపు అలాంటి పేర్లు కాకుండా ఏదో పుల్లయ్య ఎల్లయ్య అని పెట్టుకుంటే అవి కూడా దేవుడి పేర్లు అయితే మంచిదే, అది కూడా తాతల పేర్లు అయితే మంచిదే, అది కూడా పుణ్యనామములే అన్నారు వాటిని. కనుక అది సర్వపాపహరమైనటువంటిది. విష్ణువు యొక్క నామాన్ని గ్రహించాడు కనుక పర్వతం మీద నుంచి పడిపోతున్నా, శరీరం మరి శిథిలమైపోతున్నా, సర్పాదులు కరిచిన, జ్వరాది పీడగలిగిన, ఒళ్ళు తెలియని అవస్థలో కూడా హరి అని 2 అక్షరాలంటే చాలయ్యా. మొత్తం పాపాలన్నీ కూడా పోతాయి. ఆ పీడలన్నీ పోగొట్టుకుంటాడు వీడు. మహాత్ములు పెద్ద పెద్ద పాపములు చిన్న చిన్న పాపములను లేఖలు పెట్టారు. పెద్ద పెద్ద పాపాలకి పెద్ద పెద్ద ప్రాయశ్చిత్తం, చిన్న చిన్న పాపాలకి చిన్న చిన్న ప్రాయశ్చిత్తం అని వేదంలో చెబుతారు. అశ్వమేధయాగం చేస్తే ఇంత ఫలమయ్యా అన్నారు. బాగుంది. అశ్వమేధయాగం ఇలా చెయ్యాలి, అది చేస్తే పాపం పోతుంది అని తెలుసుకున్న వాడికి కూడా అంత ఫలమయ్యా అన్నారు. అంటే అక్కడ విచారణ చేశారు. అశ్వమేధయాగం అంటే సుమారు సంవత్సరం పైగా పడుతుంది చేయడానికి. గుర్రమే వెళ్ళి తిరిగి రావాలి కదా, సంవత్సర కాలం వీడి దీక్షలో కూర్చొని ఉండగా. సరే బాగుంది. అంత యాగం ఎవడు చేస్తాడయ్యా, తెలుసుకుంటే కూడా వచ్చేస్తుంది కదా, ఆ పాపం పోతుంది అంటున్నావు కదా అన్నారు. సరే నాయన, పాపాలలో కూడా తేడాలున్నాయి. సాక్షాత్తు బ్రహ్మహత్య చేసేయడం, దాన్ని తెలియక చేశాడు, తెలిసి చేశాడు. తేడా ఉందా లేదా రెండింటికి? ఆ దాంతోపాటుగా అభ్యస్తంగా చేశాడు. ఒకసారి కాదు, ఆవృతమైంది, పునఃపునరభ్యస్తమైంది. ఇందులో కావాలనుకుని చేశాడు. కావాలనుకోకపోయినా యుద్ధంలోకి వచ్చినటువంటి ఆ ద్రోణాచార్యుడు ఇలాంటి వాళ్ళని కొట్టేయవలసి వచ్చి కొట్టారు. ఇలాగా వాటిలో ఎలా తారతమ్యం ఉందో యాగం చేసిన వాడికి వచ్చే బ్రహ్మహత్యానాశం వేరు, సేతు స్నానం చేస్తే బ్రహ్మహత్యానాశం వచ్చేది వేరు అని ఇట్లా వాటికి కూడా తారతమ్యం ఉన్నాయన. చదువుకున్నవాడికి చదువుకున్నంత, తెలుసుకున్నవాడికి తెలుసుకున్నంత, చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నారు విద్యారణ్య స్వామి చోట్లో వ్యాఖ్యానం రాస్తూ. అయితే పరమేశ్వర నామోచ్చారణం అనేటువంటిది వీటన్నింటికీ కలిపి ప్రాయశ్చిత్తము అని చెప్పాం, హేళనగా చేసినప్పటికీ కూడా అని. అనే ఈ మధ్యకాలంలో కొంతమంది హఠాన్మరణములు పొందుతూ ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ఉంటే ఆహా ఎంత పుణ్యాత్మలయ్యా అని తర్వాత గుర్తించవలసి వస్తోంది వాళ్ళ యొక్క స్వరూపాన్ని చూస్తుంటే. సరే, ఈ విధంగా ఉంటుంటే
వీళ్ళు విష్ణునామగ్రహణం చేశాడు వీడు కనుక సర్వపాపహరము అని చెప్పారయ్యా. ఎటువంటి పరిస్థితుల్లో చేసినా అందులో కోటి సూర్యగ్రహణ ఫలములు కలిగింపచేసే కాలంలో చేశాడు ఇప్పుడు వీడు. పోయాయి పాపాలని, ఇంక వీడిని ఏం చేస్తారు ఇప్పుడు మీరు? మీతో పనే ఉంది, వీడితో మీకు పని ఏమైనా ఉందా? మీరు వెళ్ళిపోండి అన్నారు. ఈ విష్ణుమూర్తి యొక్క నామస్మరణం మిగిలిన పాపాలైతే ఆ పాపాల వరకు పోగొట్టడం ఏదో చేస్తాయి, ఇదైతే వాసనలతో సహా ఆ పాపాన్ని పోగొడతాయి అన్నారు. మూలబీజాలు కూడా పైకి లేపేశాం, ఇంకక్కడేం లేదు, మళ్ళీ మొలిచే అవకాశం కూడా లేకుండా అటువంటి స్థితిని కలిగింది. కనుక జ్ఞానం చేత కానీ అజ్ఞానం చేత కానీ తెలిసి కానీ తెలియక కానీ నామోచ్చారణం చేస్తే అది మహామంత్ర స్వరూపమై సర్వ పాపములను నశింపచేస్తుంది అనేది ధర్మశాస్త్రం అయ్యా. ఇప్పుడేమంటారు అన్నారు. అనుకోసారి దీపావళి గురించి దెబ్బలాడొచ్చిందిట. ఇన్ని పుస్తకాలు పట్టుకొచ్చారట. అన్ని పుస్తకాల్లోనూ దీపావళి ఇలా చేయాలి అలా చేయాలి విస్తారం. ఇవాళ దీపావళిని వీళ్ళ వాదం, రేపు దీపావళిని వాళ్ళ వాదం, లేదా రేపు దీపావళి ఏదో మొత్తం తేడా రోజు అన్నమాట. అప్పుడు ఈ రెండవ వాదంలోకి వెళ్ళిన ఆయన పుస్తకాలు మామూలుగా కూర్చున్నాడు. దీపావళి అనేది ఎప్పుడు చెయ్యాలి అసలు? సాయంకాల వ్యాపిని గ్రాహ్య. సాయంకాలం దీపాలు పెట్టడం కదా దానికి. సాయంకాలం అమావాస్య ఉన్న రోజు ఏదో అది చెప్పండి, అప్పుడు చేయండి. ఎలా చేయాలో నేను కాదన్ను, మీరు చెప్పినవన్నీ ఓకే, కానీ అనేటప్పుడు పుస్తకాలు మూటగట్టుని వెనక మార్గంలోంచి వెళ్ళిపోవలసి వచ్చింది అని. ఒకప్పుడు మనకి దీపావళి నరక చతుర్దశి కలిసి వచ్చేస్తుంటాయి. తెల్లవారుజామున నరక చతుర్దశి ఉంటే నరక చతుర్దశి అవుతుంది, సాయంకాలం అమావాస్య ఉంటే దీపావళి అవుతుంది. కాబట్టి పాటించవలసిందే. వారి అట్లాగా ఒక్క హేతుతో పారేశారు వీరు. ముఖ్య ప్రాయశ్చిత్తం ఇది అన్నారు కదా, అందుచేత అని. కనుక సరే, ఆ విష్ణు పార్షదులు ఈ విప్రుణ్ణి యమపాసంలోంచి విడిపింపచేసినటువంటి వారలై మృత్యువు నుండి కూడా విముక్తి కలిగింపచేశారట వారికి. సాక్షాత్ మృత్యోరపి మృత్యు పరమాత్మ స్వరూపం అని, మృత్యువు కూడా మృత్యువని చూస్తుంది ఆ పరమాత్మను చూస్తే, అంత భయం దానికి అని. కనుక సరే, యమభటులు గబగబా యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మీరు పంపించారండి, వాడ మాత్రం డ్యూటీ చేయలేకపోయినాము అని చెప్పేశారు. వీళ్ళు పరిస్థితి అంతా కూడా చెప్పారు. ఈ అజామీలుడు యమపాశంలో విముక్తి పొందినటువంటి వాడి విష్ణుదూతలకు సాక్షాత్ నమస్కారం చేశాడు. వాళ్ళు కనపడ్డారు. వాడి పుణ్యమంతో ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడాను, పాపాలు చేశాడు అనుకుంటాం. వాళ్ళు పుణ్యాత్ములు వచ్చు కాబట్టి ఎవరిని నిందించకూడదు అంటారు. పాపులనైనా మనం ఎందుకయ్యా నిందించడం, వాడి పాపఫలాన్ని మనం పొందడానికి అని చెప్పి. కనుక ఎవరిని ఇది కూడా ద్వేషించవలసిన అవసరం లేదు. సరే, భక్త పార్షదులు అయినటువంటి వీరిని చూచి నమస్కారం చేసి ఏదో చెప్పబోతుంటే, నీ మాటలు వినడానికి కాదురా మేము వచ్చింది అన్నారు. విడిపోయినారు వాళ్ళు. వీళ్ళ మాటలు వినడం కోసం వచ్చారా వాళ్ళు? వాళ్ళకి పనే ఉంది దీనికి ఆ స్థితిగా. సరే, ఈ యమదూతలు విష్ణుదూతలు వీళ్ళ వార్తా ప్రసంగంలో శుద్ధమైనటువంటి ధర్మస్వరూపం ఏదో వాడికి తెలిసింది. వీళ్ళు మాట్లాడుకోవడం వీళ్ళ కోసం, వీళ్ళు మాట్లాడుకుంటే కర్తవ్యం కోసం అతడికి తెలిసింది. ఆ అజామిలు అటుపైన భక్తిమంతుడైనాడు అన్నారు. సరే, తాను చేసిన పాపాలని స్మరించుకుని వాటికన్నిటికీ ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ మొత్తం మీద అజితేంద్రియుడనై ఇట్లాంటి దోషములను పొందాను కాబట్టి ఈ పుత్రరూపేణ వారి యందు నేనే ఉత్పన్నమై బ్రహ్మతేజస్సును నశింప చేసుకున్నాను నేను. కనుక ఇలాంటి కులమునకు మత్సను తెచ్చేటటువంటి నా వంటివాడు ఉండకూడదు అంత బాధపడ్డాడు. సరే, నిజమైనటువంటి భార్యను విడిచిపెట్టి ఈ సురాపాయి అయినటువంటి శూద్ర స్త్రీని పొందాను నేను అని పాపం తల్లిదండ్రుల్ని కృతజ్ఞుడినై విడిచిపెట్టేసేశాను, నేను నరకంలో పడిపోతాను అని భయపడిపోయినటువంటి వాడై యమయాతనలు పొందుతారు కదా వీళ్ళందరూనని. ఇప్పుడు నేను చూచింది నిజమా అబద్ధమా అనుకున్నాడు. చావుకాలం వస్తే మళ్ళీ బతకడం అనేది ఎక్కడైనా ఉంటుందా? యమధర్మరాజు దూతలను చూసిన తర్వాత ఏమైపోయినారు వీళ్ళు అని ఆ మహాపురుషుగా కనపడిన వాళ్ళు ఏమైపోయినారు? మందభాగ్యుడినైనా నేను ఏదో ఓ చిన్న పుణ్యం ఎప్పుడో ఎందుకో చేసి ఉంటాను, ఆ చేసిన పుణ్యం వల్ల ఇట్లాంటి విష్ణుదూతల యొక్క దర్శనం నాకు కలిగింది అని చెప్పి, నా నోట్లోంచి ఎప్పుడైనా భగవన్నామం వచ్చిందా? ధూర్తుణ్ణి నేను, పాపాత్ముణ్ణి, నిర్లజ్జుణ్ణి అని నారాయణేతి మంగళం నామ. నారాయణ అంటే అది మంగళకరమైనటువంటి పేరుది. ఉచ్చారణ చేస్తే సమస్త పాపాలని పోగొట్టేటువంటిది. కనుక నేను జితేంద్రియుణ్ణి శ్వాసను కూడా జయించి ఘనాంధకారమైనటువంటి నరకాన్ని నుండి తప్పించుకోవలసినటువంటి వాడినై ఉన్నాను. అందులో మునిగిపోనివ్వను, నరకాల్లో పడనివ్వను నన్ను నేను అన్నాడు. ఎవడైనా వాడిని వాడు పడచేసుకోవడమే అవుతుంది.
వాడు చేసిన పాపాలకే కదా వాడు ఎందులో పడుతున్నాడు అని చెప్పి నన్ను విడిపింప చేసుకుంటాను ఈ మాయాపాశంలో వచ్చానని అహమ్మమ అనేటువంటి మమకారం అహంకారం వాటి నుంచి దూరంగా ఉంటాను, భగవంతుని ఎందే మనసు లగ్నం చేస్తాను అని చెప్పి ఒక క్షణకాలం ఆ మహాత్ముల యొక్క సమాగమం కలిగేటప్పటికీ జ్ఞానమంతా లభించినటువంటి వాడై ఆ తర్వాత జగత్తంతా కూడా మిథ్యా అనే జ్ఞానాన్ని పొంది హరిద్వార నగరానికి వెళ్ళాడు అన్నారు. అక్కడి నుంచి 88 ఏళ్ల వయసు, ఆరోగ్యం కలిగితే 88 కాదు 188 అయినా పరుగు పెట్టచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఆరోగ్యం అనేది ఉండాలి. శ్రీశుకుల వారు చెబుతున్నారు, ఇట్లాగా అతడు ఆ దేవభూమిలో యోగమార్గాన్ని ఆశ్రయించి ఇంద్రియ నిగ్రహాన్ని పొందినటువంటి వాడై మనస్సు ఆత్మయందు లగ్నం చేసుకుని సమాధి యోగంతో ఆ సమస్త గుణముల నుండి విముక్తి పొందినటువంటి వాడి త్రిగుణాతీత స్థితిని పొందినటువంటి వాడి శరీర త్యాగంలో మళ్లీ వాసుదేవ దూతలు వచ్చారు. అప్పుడు వారికి శిరస నమస్కారం చేసి ఆ గంగాతీర్థంలో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాడై భగవంతుని యొక్క పార్షద స్వరూపాన్ని పొందాడు అన్నారు. జయ విజయుల్లాగా నంద స్వనందుల్లాగా ఆ రకమైనటువంటి స్థితిని పొందాడు. బంగారు విమానాన్ని అధిష్ఠించినటువంటి వాడై వైకుంఠానికి వెళ్ళాడు. ఈ విధంగా ధర్మాల్ని విడిచిపెట్టిన వారైనా అన్ని కర్మల్ని విడిచిపెట్టిన వారైనా అజామీలుడు కూడా పతితుడయ్యుండి కూడా ఆ నామగ్రహణం చేత విముక్తుడయ్యానయ్యా. కాబట్టి పరమేశ్వరుని యొక్క నామగ్రహణం వ్యర్థంగా పోతుందని అనుకోకు. భక్తి అనేటటువంటిది తెలిసినా తెలియకపోయినా ఏదైనా సరే వాడిలా చేశాడు కదా అని మనం కూడా అప్పుడు అలా చేద్దాం. కాబట్టి ఈ లోపల మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అని అనుకుంటే ఓ ప్రమాదం ఉన్నది. వాడికి ఎక్కడో యోగం ఉంది కాబట్టి ఆ బుద్ధి కలిగింది. వాళ్ళని చూచాడు కనుక, వాళ్ళ మాటలు విన్నాడు కనుక ఆ సమయంలో శ్లేష్మావరుద్ధ కంఠ ఆ నామం నటుల నుంచి వచ్చే అవకాశం ఉంటుందో ఉండదో ఎవడు చెప్పగలడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి రా నాయన అని చెబుతూ ఉంటారన్నమాట. పాపాత్ముడైన వాడు విష్ణులోకంలో ఆనందాన్ని పొందుతాడు. ఎవరైతే శ్రద్ధతో ఆ పరమాత్మ యొక్క నామను కీర్తిస్తారో వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెడతారు అని వేరే చెప్పనక్కరలేదు, భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి వారైతే. ఇది శ్రీమద్భాగవతే షష్ఠస్కందే ద్వితీయోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః హరయే నమః హరయే నమః. రాజోవాచ నిసింహదేవ సుబడోపవృణితం ప్రత్యాహకింతాన్ భృతధర్మరాజ ఏవం హృతాజ్ఞో విహతాన్ మురారేః నైదేశికైర్యస్య వశో జనోజం. ఇంకా దీని శేషం కొంత ఉన్నది. నిన్న పృథు చక్రవర్తి చరిత్ర శేషాన్ని కొంచెం నేను అతని దగ్గర నుంచి అపహరించేశాను. కాబట్టి ఈ శేషం కూడా వారికి ఇచ్చేస్తూ వచ్చి కార్యక్రమం చూడండి. నేను కొంచెం పొద్దుపోయి వచ్చింది. స్వస్తి.